నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ బీజేపీల వైఖరి మారాలి. వినూత్న రీతిలో మేధా హోమం చేపట్టిన కాంగ్రెస్ నేతలు. భక్తి ప్రపత్తులతో కొనసాగుతున్న శరన్నవరాత్రులు. మహాశక్తి ఆలయంలో పూజలు చేసిన భవానీ దీక్షాపరులు. జోరుగా సాగుతున్న బతుకమ్మ సంబురాలు. ఆడుతూ పాడుతూ సరదాగా గడిపిన విద్యార్థులు. న్యాయవాదులపై కొనసాగుతున్న దాడులు ఖండిస్తూ నిరసన తెలిపిన బార్ అసోసియేషన్. ఇక వార్తల వివరాలు. దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కరీంనగర్లోని మహాశక్తి ఆలయంలో ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. ఆలయమంతా భక్తులతో కిటకిటలాడింది. ఆలయాన్ని విద్యుత్ కాంతులతో సుందరీకరించారు. మహాశక్తి ఆలయ ప్రాంగణమంతా దీక్షాపరులతో కళకళలాడుతోంది. మహాశక్తి ఆలయ ప్రాంగణమంతా దీక్షాపరులతో కలకలలాడుతుంది. దీక్షాపరులు భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రదక్షిణలు చేశారు. అనంతరం ఆలయ పూజారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సైతం అమ్మవారి దీక్షలో ఉండగా ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి విచ్చేసిన చిన్నారులతో కలిసి ముచ్చటిస్తూ సరదాగా గడిపారు. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మహాసరస్వతి, మహాలక్ష్మీదేవి, మహాదుర్గాదేవులను ప్రత్యేకంగా అలంకరించారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 2వ రోజున ప్రత్యేక పూజలు చేశామని ఆలయ అర్చకులు తెలిపారు. అమ్మవారిని డ్రై ఫ్రూట్స్తో అలంకరించామని చెప్పారు. 10వ రోజున రాజరాజేశ్వరి రూపంలో దర్శనమిస్తారని చెప్పారు. ప్రతిరోజు సాయంత్రం కుంకుమ పూజ, బతుకమ్మ, దాండియా కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. భక్తులంతా ఉదయం నుండే దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రలవుతున్నారని చెప్పారు. శరన్నవరాత్రోత్సవ సందర్భంగా ఈరోజు 2వ దివసం ప్రాతకాల పూజ జరిగింది. ఈరోజు అమ్మవారిని డ్రై ఫ్రూట్స్ తోటి అలంకరించడం జరిగింది. మహాదుర్గాదేవి అలంకరణ జరిగింది. శరదృతులో వచ్చే మొదటి 9 రోజులు కూడా అమ్మవారు నవదుర్గ రూపంలో, 10వ రోజు రాజరాజేశ్వరి అవతారంలో విలసిల్లుతుందని అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈరోజు ద్వితీయం బ్రహ్మచారిణి, అలాగే గాయత్రీదేవి రూపంలో అమ్మవారిని పూజించడం, అర్చించడం జరిగింది. ఉదయాత్పూర్వమే అభిషేకాలు, ఈరోజు సాయంత్రం కుంకుమ పూజలు, బతుకమ్మ, దాండియా కార్యక్రమాలు ఇత్యాది కార్యక్రమాలు ఉంటాయి. భక్తులందరూ కూడా అమ్మవారిని ఉదయం వేళ నుండే దర్శిస్తూ అమ్మవారి అనుగ్రహ కృపకు పాత్రులవుతున్నారు. ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ బీజేపీల వైఖరి మారాలని కోరుతూ కరీంనగర్లో కాంగ్రెస్ నాయకులు నిరసన తెలియజేశారు. నగరంలోని తెలంగాణ చౌక్లో నగర కాంగ్రెస్ శాఖ ఆధ్వర్యంలో మేధా హోమం నిర్వహించారు. వేద మంత్రోచ్చారణలతో జరిగిన మేధా హోమానికి సుడా చైర్మన్ కోమటిరెడ్డి హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఓవైపు ప్రజాపాలన నడుస్తుంటే మరొక వైపు కబ్జాలకు గురైన చెరువులు, కుంటలు, నాలాలతో పాటు ప్రభుత్వ భూములను సంరక్షిస్తుంటే చూడలేక గుడ్డిగా బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని ఆరోపించారు. వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు జ్ఞానోదయం కలిగి వారి వైఖరిలో మార్పు వచ్చేందుకు ఈ మేధాహోమం నిర్వహించామని తెలిపారు. 10 సంవత్సరాలు గడీల పాలన నడిపి యువరాజుగా చెలామణి అయిన కేటీఆర్ అధికారం కోల్పోయాక తట్టుకోలేకపోతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ను విమర్శించడానికి హరీష్ రావు, కేటీఆర్లు పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ నరేందర్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు కుర్వి అరుణ్ కుమార్, శ్రవణ్ నాయక్, ఎండి తాజ్, కార్పొరేటర్లు హర్ష కిరణ్మయి, మల్లేశం, మెండి కళ్యాణి చంద్రశేఖర్, గంట కళ్యాణి శ్రీనివాస్, కాశెట్టి లావణ్య శ్రీనివాస్, ఆకుల నర్మద నర్సయ్య, చెర్ల పద్మ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన నడుస్తూ ఉంటే, 6 గ్యారంటీలతోటి ప్రజలను ఆదుకుంటూ ఉంటే, అదేవిధంగా మరి ఇంకొక వైపు గత 10 సంవత్సరాలుగా నాలాలు, కుంటలు, చెరువులు కబ్జాలకు గురైతే ప్రభుత్వ ఆస్తులను సంరక్షిస్తూ ఉంటే మరి చూడలేక బీఆర్ఎస్ బీజేపీ నాయకులు అనవసరంగా మూర్ఖంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు. మరి ఇటువంటి మంచి పనులు చేస్తూ ఉంటే
వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శలకు మరి మేము ఒక్కటే చెప్తా ఉన్నాం, మీకు జ్ఞానోదయం కలగాలి, మంచిని మంచి అని చెడుని చెడు అనే విధంగా మీకు ఆ భగవంతుడు జ్ఞానోదయం కలిగించాలని మేధా హోమం కార్యక్రమం నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. మరి ఇప్పటికైనా కూడా ఈ హోమం ద్వారా మీ జ్ఞానోదయం కలిగి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి మంచి కార్యక్రమాలన్నింటినీ కూడా మరి విమర్శించకుండా ఆ జ్ఞానోదయంతో మంచిని మంచి అని అనాలని చెప్పి మేము బీజేపీ బీఆర్ఎస్ నాయకులకు జ్ఞానోదయం కలగాలని చెప్పి మేధా హోమం కార్యక్రమం చేపట్టినాం. గత 10 సంవత్సరాలుగా గడీల పాలన ద్వారా యువరాజుగా చెలామణి అయినటువంటి కేటీ రామారావు ప్రపంచవ్యాప్తంగా పామ్ ఆయిల్ దిగుమతులకు డిమాండ్ అధికంగా ఉందని జిల్లా ఉద్యాన అధికారి శ్రీనివాసరావు అన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరులో ఆయిల్ పాంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. 1 ఎకరాకు ఆయిల్ పామ్ తోటలో ప్రధాన పంటతో పాటు వివిధ అంతర పంటలతో కలిపి 2 నుండి 3 లక్షల ఆదాయం ఎలా పొందడం అనే అంశంపై ఆయిల్ పామ్ సాగు అంశంపై అవగాహన సదస్సు చేపట్టారు. వ్యవసాయ ఉద్యాన శాఖ లోహియా ఎడిబుల్ ఆయిల్స్ వారి ఆధ్వర్యంలో ఇట్టి కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా జిల్లా ఉద్యాన అధికారి శ్రీనివాసరావు హాజరయ్యారు. మనం నిత్యం ఉపయోగించే నూనెలో 35 నుండి 40 వరకు పామ్ ఆయిల్ ఉంటుందని శ్రీనివాసరావు అన్నారు. చాక్లెట్స్, బిస్కెట్, బేకరీ, చిప్స్తో పాటు సుమారు 256 పదార్థాలలో పామాయిల్ ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. ఆయిల్ పామ్ రైతుల్లో ఏ ఒక్క రైతు రోడ్డెక్కిన సంఘటనలు లేవని చెప్పారు. ప్రభుత్వాలతో సంబంధం లేకుండా ఫార్ములా ద్వారా ధరను నిర్ణయించడం జరుగుతుందన్నారు. పంటను తీసుకెళ్లిన 14 రోజుల్లో డబ్బులు చెల్లించే విధంగా ప్రభుత్వం చట్టం చేసిందన్నారు. లేని ఏడల అదనంగా ఎన్ని రోజులైతే పడుతుందో దానికి వడ్డీతో సహా చెల్లిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఉద్యానాధికారి రవలి, లోహియా మేనేజర్ భరత్, గంగిపల్లి సొసైటీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, సిబ్బంది, ఓరుగంటి రాజ్కుమార్, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ మన ప్రాంతంలో రైతులు పామాయిల్ తోటలు ఏ విధంగా అయితే సాగు చేయాలనే ఉద్దేశంతో ముందుకు వస్తున్నారో వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించాలని, అదేవిధంగా రైతులకు చాలా దీంట్లో డౌట్స్ ఉన్నాయి. మరి వేస్తే ఎప్పుడు ఖాతా వస్తుంది, ఎంత దిగుబడి వస్తుంది, ఎవరు కొంటారు, ఫ్యాక్టరీ వాళ్ళు ఏమి చేస్తారు, భవిష్యత్తులో రేట్లు ఏ విధంగా ఉన్నాయి, సాగు చేయడం మంచిదా కాదా, దీంట్లో అంతర పంటలు ఏ విధంగా వేసుకోవాలి, మన దగ్గర ఉన్నటువంటి వాతావరణం సరిపోతుందా లేదా, ఎలాంటి భూములు పనికొస్తాయి, ఇలా రైతులకు చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. ఈ డౌట్స్ అన్నింటిని కొద్దిగా క్లారిఫై చేయాలి, రైతులు కూడా సందేహ నివృత్తి చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ ఈ మానకొండూరు చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్ద రైతులు ఎవరైతే ఉన్నారో ఈ ఆదర్శ రైతులందరినీ పిలిపించి ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో రైతులు చాలా వరకు వాళ్ళకు ఉన్నటువంటి సందేహాలు రైజ్ చేశారు. ఆ సందేహాలకు సంబంధించినటువంటి మాకున్న అనుభవంతో, ఎందుకంటే గతంలో నేను అశ్వరపేట ప్రాంతంలో పనిచేశాను కాబట్టి అక్కడ రైతులు ఏటువంటి లాభం పొందుతున్నారు, ఎలా వేశారు వాళ్ళు, తర్వాత పామాయిల్లో అంతర పంటలుగా ఏమేమి పంటలు పండిస్తున్నారు, ఆ పండించే పంటలకు వచ్చే లాభాలు, ఇవన్నీ కూడా ఈరోజు కూలంకషంగా రైతులకి చర్చించడం జరిగింది. మా సలహా ఏంటంటే రైతులకి రాబోయే రోజులలో భవిష్యత్ అంతా కూడా ఈ నూనె గింజలకు సంబంధించిన భారతదేశం చాలా కొరత ఎదుర్కొంటుంది. ఈ నెల 6వ తేదీన కరీంనగర్లోని ఆర్యవైశ్య భవన్లో జరగబోయే బంగారు బతుకమ్మ సంబరాలను విజయవంతం చేయాలని ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులు తెలిపారు. నగరంలోని ప్రెస్ భవన్లో సంఘ సభ్యులు మీడియాతో మాట్లాడారు. అనంతరం బతుకమ్మ సంబరాలలో భాగంగా రూపొందించిన కరపత్రాలను ఆవిష్కరించారు. వైశ్య సేవా కేంద్రం, జిల్లా ఆర్యవైశ్య మహాసభ, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. కరీంనగర్కు చెందిన మహిళలందరూ హాజరు కావచ్చని తెలిపారు. ఆటపాటలు, దాండియా, నృత్యాలుంటాయని వైశ్య సేవా కేంద్రం అధ్యక్షులు చిద్ర సురేష్, జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కన్నకృష్ణ అన్నారు. పోటీలలో పాల్గొనే ప్రతి మహిళకు బహుమతి అందజేస్తామన్నారు. ముఖ్య అతిథులుగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సతీమణి బండి అపర్ణతో పాటు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సతీమణి గంగుల రజితతో పాటు నగర ప్రముఖ మహిళామణులు హాజరు కానున్నారని చెప్పారు. ఈ సమావేశంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు నగునూరి రాజేందర్, వైశ్య సేవా కేంద్రం కల్చరల్ అండ్ డివోషనల్ కోఆర్డినేటర్ నలుమాచి చంద్రశేఖర్, వైశ్య సేవా కేంద్రం ప్రధాన కార్యదర్శి పెద్ది విద్యాసాగర్, కోశాధికారి ముత్యాల రమేష్, వైశ్య సేవా కేంద్రం జిల్లా ఆర్యవైశ్య మహాసభ ప్రతినిధులు, సభ్యులు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ వైశ్య భవన్లో వైశ్య సేవా కేంద్రం, జిల్లా ఆర్యవైశ్య సంఘం, పట్టణ ఆర్యవైశ్య సంఘం, యువజన సంఘం, మహిళా సంఘం, అన్ని సంఘాల సమిష్టి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాల కార్యక్రమం తీసుకుంటున్నాం. ఎందుకంటే సమాజంలో ఆర్య వైశ్యులు మన సాంప్రదాయాన్ని, మన సంస్కృతిని మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలను సమాజంలో పెంపొందించడం, సమాజంలో ముందుకు తీసుకుపోవడంలో ప్రముఖ పాత్ర వహిస్తారనేది జగమెరిగిన సత్యం. దీనిలో భాగంగా మన సంస్కృతి అయిన బతుకమ్మ ఉత్సవాలను అందరూ జరుపుకునే విధంగా అందరూ కూడా ఈ బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొని
మన యొక్క సంస్కృతిని పెంపొందించుటకు మా వైశ్య సేవా కేంద్రం వారు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. దీనిలో కేవలం వైశ్యులే కాకుండా అందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మహిళా సోదరిమణులు అన్ని కులాలు అందరినీ కూడా మేము సాదరంగా ఆహ్వానిస్తున్నాం. దీనికి మేము ఒక బహుమతుల ప్రదానం కూడా చాలా పెద్ద మొత్తంలో ఉన్నది. కావున సోదరిమణులు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మా అన్ని సంఘాల తరపున హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ముఖ్యంగా మేము కోరిక కోరుతున్నాం. సమాజంలో సంస్కృతి కార్యక్రమాలను ఏ విధంగా ముందుకు తీసుకుపోతున్నామో, ఆధ్యాత్మికంగా కార్యక్రమాలను ఏ విధంగా ముందుకు తీసుకున్నారో మీ అందరికీ తెలిసిందే. మన సంస్కృతి సంప్రదాయాలను ముందు తరాలకు అందించాలి, ప్రేమతత్వాన్ని పెంచాలి అనే సదుద్దేశంతో మా జిల్లా ఆర్యవైశ్య మహాసభ సేవా కేంద్రం అనుబంధ సంఘాల యొక్క సమన్వయంతో ఆదివారం రోజున బంగారు బతుకమ్మ సంబరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి మహిళ ఇందులో పాల్గొని ఆటలు పాటలు దాండియా నృత్యాలతో అలరించి అనేక బహుమతులు గెలుచుకోవాల్సిందిగా మేము కోరుతూ, మేము అడగగానే అలాగే ఈనాటి సమావేశానికి ముఖ్య అతిథులుగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు శ్రీ బండి సంజయ్ గారి సతీమణి శ్రీమతి బండి అపర్ణ గారు, అలాగే గౌరవ శాసనసభ్యులు శ్రీ గంగుల కమలాకర్ గారి సతీమణి శ్రీమతి గంగుల రజిత గారు, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ కరీంనగర్ అడిషనల్ కమిషనర్ అయినటువంటి జి స్వరూపరాణి గారు ముఖ్య అతిథులుగా విచ్చేయుచున్నారు. వారి చేతుల మీదుగా బహుమతులు ఉంటాయి. ప్రతి పావుగంటకు ఒక మారు లక్కీ డిప్ ఉంటుంది. కరీంనగర్ కబడ్డీ అసోసియేషన్కు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తానని జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ వెలిచాల రాజేందర్ రావు అన్నారు. ఇటీవల కబడ్డీ అసోసియేషన్ చైర్మన్గా ఎంపికైన వెలిచాల రాజేందర్ రావుకు పలువురు అభినందనలు తెలియజేశారు. కరీంనగర్లోని ఆయన నివాసంలో కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. పలువురు యూనియన్ నాయకులు వెలిచాల రాజేంద్రరావును శాలువాలతో సత్కరించారు. కబడ్డీ అసోసియేషన్ను రాష్ట్రంలోనే నెంబర్ 1గా నిలిచేలా కృషి చేస్తారని హామీ ఇచ్చారు. జిల్లాలో అత్యధికంగా కబడ్డీ టోర్నమెంట్లు జరిగేలా ప్రత్యేక శ్రద్ధ చూపుతానన్నారు. ఎల్లప్పుడూ ప్రతినిధులకు అందుబాటులో ఉంటానని, కరీంనగర్లో అత్యధికంగా మ్యాచ్లు నిర్వహించేలా ఒక ప్రణాళికతో ముందుకు సాగుతానని రాజేంద్రరావు తెలిపారు. రాబోయే రోజుల్లో అందరం కలిసి అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు అమిత్ కుమార్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సంపత్రావు, కాంగ్రెస్ నేత తుమ్మనపల్లి శ్రీనివాసరావు, సీనియర్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. ముస్లిం మైనార్టీ అభివృద్ధికై కాంగ్రెస్ ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించడంతో మైనార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్లోని డీసీసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇటీవల హైదరాబాద్ సచివాలయం వేదికగా మైనార్టీ నేతలతో ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేయగా పలు అంశాలపైన చర్చించారు. మైనార్టీల సంక్షేమం కోసం కృషి చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చిన నేపథ్యంలో ముస్లిం పక్షాన కాంగ్రెస్ నేత, మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ ఏసీఎం మోసిన్ కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉర్దూ మీడియం పాఠశాలలను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవడం శుభపరిణామమని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు హజీబాయ్, నగర కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు హైమద్, కరీంనగర్ రూరల్ మండలం మైనార్టీ సెల్ అధ్యక్షులు షెబాజ్ ఖాన్, బొమ్మకల్ ఎంపీటీసీ పాషా తదితరులు పాల్గొన్నారు. 5 आदमियों को वहाँ पर बुलाया गया, 5 जिम्मेदार आदमियों को, जिसमें मैं एसएम मोहसिन और साबिका डिप्टी मेयर जनाब अब्बास समी साहब, माजर मोहिद्दीन, माइनॉरिटी फाइनेंस कॉरपोरेशन डायरेक्टर अबूबकर खालिद साहब और फसी नवाब साहब को वहाँ पर मीटिंग में हम मौजूद थे, जिसमें करीमनगर के तमाम मसाइल जैसे कि शॉपिंग कॉम्प्लेक्स होने दो और स्टडी सर्किल और माइनॉरिटी जो कम्युनिटी हॉल जो कंप्लीट नहीं हुआ, और ख़ासकर जो 55 एकड़ ज़मीन वक्फ बोर्ड की जो एक कब्ज़े में है खाजीपुर में, उस ताल्लुक़ वो भी मसला आया. इंशाल्लाह ये पूरा मसला बहुत जल्द.
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం ఖాసింపేట గ్రామంలోని శ్రీ మానసాదేవి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. భక్తులతో ఆలయమంతా సందడి నెలకొంది. జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. 108 జంట నాగలింగాలకు భక్తులు నీళ్లు పోసి ఆ పరమశివుణ్ణి దర్శించుకున్నారు. అనంతరం భక్తులు అమ్మవార్లను దర్శించుకుని కోరిన కోరికలు నెరవేరాలని వేడుకున్నారు. శ్రీచక్ర పూజ, కుంకుమాభిషేకం, అమ్మవారికి ఓడిబియ్యం పోసి తీర్థ ప్రసాదాలు అందించి అన్నదాన సత్రంలో నిత్యాన్నదానం కమిటీ సభ్యులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు పెండియాల అమర్నాథ్ శర్మ, కమిటీ సభ్యులు, సేవా సమితి మహిళా భక్తులు పాల్గొన్నారు. తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు తొలగించడం సమంజసం కాదని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు నీరుమల్ల శ్రీధర్ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరును తొలగించకూడదని లేఖలో పేర్కొంటూ ఆర్యవైశ్య సంఘం నాయకులు వినతిపత్రాన్ని డిప్యూటీ తహసీల్దార్కు అందజేశారు. హైదరాబాద్ నగరంలోని తెలుగు విశ్వవిద్యాలయానికి ప్రముఖ కవి పరిశోధకుడు సూరవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి పునరాలోచన చేయాలని ఆర్యవైశ్య సంఘం నాయకులు కోరారు. పొట్టి శ్రీరాములు ఏ ప్రాంతానికో రాష్ట్రానికో చెందిన వ్యక్తి కాదని, దేశం గర్వించదగ్గ నాయకుడని అన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న వ్యక్తి ఆయన అని కొనియాడారు. మహాత్మా గాంధీ ప్రశంసలు అందుకున్నారని, ఆ మహనీయుడి జ్ఞాపకార్థం తెలుగు విశ్వవిద్యాలయానికి సూరవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, కానీ ఆయన్ని గౌరవించే క్రమంలో పొట్టి శ్రీరాములు పేరు తొలగించడం సమంజసం కాదన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు వెలిచాల సాంబమూర్తి, వెలిచాల సంపత్, పడకంటి రమణ, చందా ప్రశాంత్, జిల్లా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తిమ్మాపూర్ మండల తహసీల్దార్ గారికి మేము ఆర్యవైశ్య సంఘం తరపున, తిమ్మాపూర్ మండల ఆర్యవైశ్య సంఘం తరపున శ్రీ అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు యునైటెడ్ తెలుగు విశ్వవిద్యాలయం పేరును తొలగించి సూరవరం సుధాకర్ రెడ్డి పేరును రాష్ట్ర ప్రభుత్వం శ్రీ రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ ఏకగ్రీవంగా తీర్మానించింది. దానికి మేమందరం అమరజీవి పొట్టి శ్రీరాములు తెలుగు రాష్ట్రాలు ఏర్పడడానికి ఆయన ఎంతో కృషి చేసిండ్రు. ఆయన కృషిని, ఆయన పేరును తొలగించద్దని మేము ఇక్కడికి వచ్చి మా వైశ్య సంఘం తరపున డిప్యూటీ ఎంఆర్ఓ గారికి వినతిపత్రం సమర్పించడం, ఆ పేరును అలాగే ఉంచాలని మా వైశ్య సంఘం ఏకగ్రీవంగా తీర్మానం చేసి తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు తొలగించి వేరే పేరు పెట్టడం జరిగింది. దీన్ని మేము ఖండిస్తూ ఈరోజు ఎంఆర్ఓ గారికి, తిమ్మాపూర్ మండల ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీనికోసం అందరూ సహకరించాలని మేము కోరుచున్నాం. ఆర్యవైశ్య సంఘ మిత్రులందరం. పొట్టి శ్రీరాములు చాలా సేవలు చేసిండు తెలుగు రాష్ట్రాల కోసం. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఆయన పేరుని యథావిధిగా ఉంచి వేరే వాళ్ళ పేరు వేరే ఎక్కడన్నా పెట్టుకోమని వాళ్ళు చేసారు. వాళ్ళని మేము ఏం అనట్లేదు. మా పొట్టి శ్రీరాములు పేరును మాత్రం అలాగే ఉంచాలని మా యొక్క కోరిక, మా యొక్క వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దీనికి అందరూ సహకరించాలని. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో టీఎన్జీఓ ఎల్ఎండి స్పెషల్ యూనిట్ అధ్యక్షులు పోలు కిషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎస్ఈ సుమతీదేవి ముఖ్య అతిథిగా హాజరు కాగా నీటిపారుదల శాఖ మహిళా ఉద్యోగులు పలు రకాల పువ్వులతో బతుకమ్మను ఆడిపాడారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసేది బతుకమ్మ పండుగ అన్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ అధ్యక్షులు పోలు కిషన్, ఎస్ఈ సుమతీదేవి, ఒంటెల రవీందర్ రెడ్డి, రమేష్, నాగరాజు ఉద్యోగులు పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలలో విద్యార్థినులు బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి బతుకమ్మను లక్ష్మీదేవిగా భావిస్తూ భక్తి శ్రద్ధలతో జ్యోతి ప్రజ్వలన పూజ కావించి బతుకమ్మ సంబరాలను ప్రారంభించారు. ఈ బతుకమ్మలను రంగురంగుల పూలతో వివిధ రకాలైన అలంకరణలతో విద్యార్థులు అందంగా పేర్చారు. బతుకమ్మను ప్రజలందరూ గౌరమ్మ, దుర్గాదేవి, లక్ష్మీదేవిగా భావిస్తున్నారు. బతుకమ్మ పండుగను వివిధ రకాల పాటలతో దేశభక్తి, దైవభక్తిని పెంపొందించే విధంగా పాటలు పాడుతూ ఉత్సాహంగా ఆడారు. బతుకమ్మ సంబరాలు అందరినీ ఆకట్టుకున్నాయి. దేశ సంస్కృతి, సాంప్రదాయాల విశిష్టతలను తెలియజేసే విధంగా ఈ సంబరాలు ఆకట్టుకున్నాయని కళాశాల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కర్ర నరేందర్ రెడ్డి, ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ రామనరసింహారెడ్డి, పాలనాధికారి పారువిల్ల రామారావు, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శశికాంత్, మీడియా ఇన్ఛార్జి గొంటి రమేష్, వివిధ డిపార్ట్మెంటు విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు. ఇవాళ మేము శ్రీ చైతన్య కాలేజ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో మేము బతుకమ్మ సెలబ్రేట్ చేసుకున్నాం. బతుకమ్మ సెలబ్రేషన్స్ మాకు నిర్వహించినందుకు రమేష్ రెడ్డి సార్కి చాలా థ్యాంక్స్. ఇంకా మన ప్రిన్సిపల్ సార్ జి వెంకటేశ్వర్ల సార్ గారికి కూడా చాలా థ్యాంక్స్. చైతన్య కాలేజ్లో మేము బతుకమ్మ సెలబ్రేషన్స్ ఇలా జరుపుకుంటున్నాం. మా చైర్మన్, మా ప్రిన్సిపల్ అందరూ సహకారంతో ఇలా మేము ఎంత గ్రాండ్గా బతుకమ్మ సెలబ్రేషన్ జరుగుతున్నాయండి. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళ తరఫున ఒక్కొక్క బతుకమ్మలు వాళ్ళు ఎన్నో పూలతోని ఎన్నో వాళ్ళకి తోచిన ఒక పెద్ద బతుకమ్మలు చేశారు. అందరు మేడాలు అండ్ సార్స్ చాలా సపోర్ట్ చేస్తూ మేము చాలా ఎంజాయ్ చేసుకుంటూ ఈ బతుకమ్మ సంబరం మంచిగా చాలా సంస్కృతంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇది మాకు చాలా ఇంపార్టెంట్ అన్నట్టు, అంటే చాలా హ్యాపీగా మేము జరుపుకుంటాము. పిల్లలకి ఇది చాలా అవసరం, ఎంజాయ్మెంట్ కూడా. అందులో మా కాలేజ్ అన్ని యాక్టివిటీస్లో చాలా బాగా పార్టిసిపేట్ చేస్తుంది. కాబట్టి న్యాయవాదులపై పోలీసుల దాడులను ఖండిస్తూ కరీంనగర్లో బార్ అసోసియేషన్ ప్రతినిధులు నిరసన తెలియజేశారు. నగరంలోని కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు ధర్నా చేపట్టారు. ఇటీవల హైదరాబాద్లో ఖలీల్ అనే యువ న్యాయవాదిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడమే కాకుండా ఈడ్చుకు వెళ్లారని ఆరోపించారు. న్యాయవాదుల ఐక్యత వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. రోజురోజుకు న్యాయవాదులపై దాడులు పెరుగుతున్నాయని, అరికట్టాల్సిన ప్రభుత్వం కనీస చర్యలు చేపట్టడం లేదని బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బేది మహేందర్ రెడ్డి అన్నారు. సెప్టెంబర్ 28వ తేదీన ఖలీల్ను ఈడ్చుకుంటూ వెళ్లి కొట్టారని ఆరోపించారు. సంబంధిత పోలీస్ అధికారిని ఇంతవరకు సస్పెండ్ చేయలేదన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. పోలీసులకు మానసిక పరీక్షలు చేయించాకే ఉద్యోగాలు కల్పించాలని కోరారు. భవిష్యత్తులో నూతనంగా ఎంపికయ్యే పోలీసులకు మానసిక పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బేతి మహేందర్తో పాటు బార్ అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రోజుకు ప్రాక్టీస్ చేస్తున్న న్యాయాలపై దాడులు పెరుగుతూ ఉన్నాయి. గతంలో సిరిసిల్లాలో కానీ, సిద్దిపేటలో కానీ, జనగాంలో కానీ, ప్రస్తుతం నాంపల్లి కోర్టు అడ్వకేట్ ఖలీల్ అనే వ్యక్తి అతని భూమిని ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం అతనికి డబుల్ బెడ్రూమ్ కేటాయించడం జరిగింది. కేటాయించిన దాన్ని మొన్న ఏదైతే ఈ యొక్క నాలా అని చెప్పేసి తర్వాత క్రమంలో ఏదైతే ప్రభుత్వము దాన్ని తీసే క్రమంలో నాకు ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఏవైతే ఉన్నా నాకు న్యాయంగా రావాలని చెప్పేసి హైకోర్టును సంప్రదించి రిపిటిషన్ ఫైల్ చేసుకోవడం జరిగింది. హైకోర్టు కూడా ఏదైతే రిపిటిషన్ అలో చేసింది, ఆయన కంపల్సరీ ఆయన భూమిని ప్రభుత్వానికి ఇచ్చారు కాబట్టి ఆయనకి ఇల్లు ఇవ్వాల్సిందే అని చెప్పేసి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఆ ఆర్డర్ ఇచ్చిన కాపీని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది. పోలీసు ఇచ్చాక పోలీసు వాళ్ళ కాపీని తీసుకున్న క్రమంలో కూడా ఏదైతే ప్రభుత్వ ఒత్తిళ్లతో కానీ లేకపోతే ఎంఏఎం పార్టీ ఒత్తిడా తెలియదు కానీ మొత్తంగా అయితే అదర్ సైడ్ బల్లాల అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని ఒత్తిడి కారణంగా పోలీసు వాళ్ళు ఖలీల్ అనే అడ్వకేట్ను రాత్రి 28వ తారీఖు నాడు రాత్రి 7 గంటలకు రోడ్డు మీద ఈడ్చుకుంటూ వెళ్ళి పోలీసు వాళ్ళు విపరీతంగా దారుణంగా కొట్టడం జరిగింది. ఆ క్రమంలో అతనికి ఫ్రాక్చర్స్ కూడా కావడం జరిగింది.
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం రాజీవ్ రహదారిపై గుండ్లపల్లి గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. గుండ్లపల్లి స్టేజీ నుండి పొత్తూరు వరకు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కృషితో నిర్మిస్తున్న డబుల్ రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. ఈ కాంట్రాక్టర్పై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతూ గుండ్లపల్లి గ్రామస్తులు రోడ్లపైన నిరసన తెలియజేశారు. సీసీ రోడ్లు వేసిన కాంట్రాక్టర్ స్థానిక నివాస గృహాల కన్నా అధిక ఎత్తులో రోడ్డు నిర్మాణం చేపట్టి సీసీ రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇండ్లలోకి వెళ్లడానికి మట్టిని పోయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాడని ఆరోపించారు. రోడ్డు నుండి ఇళ్లలోకి వెళ్లడానికి అవస్థలు పడుతున్నామని గ్రామస్తుడు ముత్యం రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు చర్యలు తీసుకుని నివాస గృహాల వద్ద మట్టిని పోయించి ప్రజలకు సౌకర్యం కల్పించాలన్నారు. లేని ఎడల రోడ్డు పనులను అడ్డుకుంటామని హెచ్చరించారు. దేశ విదేశాల్లోనూ మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి పాపులారిటీ రోజురోజుకు పెరుగుతోంది. జయపాల్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. అమెరికా, స్కాట్లాండ్లలో మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డిని కలిసి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయనతో కేక్ కట్ చేయించి ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి తన అభిమానులతో సరదాగా గడిపారు. భవిష్యత్తులో రాజకీయాల్లో రాణించి ఉన్నత పదవులు అధిరోహించాలని ఆయన అభిమానులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జైపాలన్న మిత్ర మండలి సభ్యులు అభినవ్, ప్రణవ్, సందీప్ పాల్గొన్నారు. కరీంనగర్లోని పలు ప్రాంతాలలో బతుకమ్మ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. జిల్లా కోర్టు ఆవరణలో 3వ రోజు బతుకమ్మ వేడుకల్లో భాగంగా న్యాయవాదులు బతుకమ్మ ఆడారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రతిమ ముఖ్య అతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించారు. కరీంనగర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. న్యాయవాదులు, న్యాయమూర్తులు బతుకమ్మలను పేర్చి తీసుకుని వచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రతిమతో పాటు అదనపు న్యాయమూర్తులు నీరజ, లక్ష్మీకుమారి, సబ్ జడ్జి శ్రీలేఖ, న్యాయమూర్తులు, న్యాయవాదులు, బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు పివి రాజ్ కుమార్, బేతి మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కరీంనగర్ జిల్లా బార్ అసోసియేషన్, జిల్లాలో పనిచేసే న్యాయవాదులు, న్యాయమూర్తులు అందరూ కలిసి బతుకమ్మ ఉత్సవంగా చేసుకుంటారు. ఈ సంవత్సరంలో కూడా ఇక్కడ అందరూ గుమిగూడారు. ఈ బతుకమ్మ ఉత్సవాలను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో బతుకమ్మ అమ్మవారు అందరినీ చల్లగా చూడాలని, అందరినీ కాపాడాలని కోరుకుంటూ
ఈరోజు భారతదేశం ఆధ్వర్యంలో ఘనంగా నవరాత్రి ఈ బతుకమ్మ ఉత్సవాలు జరుపుకొంచున్నాం. గత చాలా సంవత్సరాల్లో ఆనవాయితీగా భారతదేశం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఇంకా బాగా గ్రాండ్గా చాలా పెద్ద మొత్తంలో జ్యుడిషియల్ ఆఫీసర్లు, న్యాయవాద సోదరుమణులు పెద్ద ఎత్తున ఈరోజు గుమిగూడి బ్రహ్మాండంగా సంతోషోత్సవంగా బతుకమ్మను ఆడుకోవడం జరుగుతూ ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ బీజేపీల వైఖరి మారాలి. వినూత్న రీతిలో మేధా హోమం చేపట్టిన కాంగ్రెస్ నేతలు. భక్తి ప్రపత్తులతో కొనసాగుతున్న శరన్నవరాత్రులు. మహాశక్తి ఆలయంలో పూజలు చేసిన భవానీ దీక్షాపరులు. జోరుగా సాగుతున్న బతుకమ్మ సంబురాలు. ఆడుతూ పాడుతూ సరదాగా గడిపిన విద్యార్థులు. న్యాయవాదులపై కొనసాగుతున్న దాడులు. ఖండిస్తూ నిరసన తెలిపిన బార్ అసోసియేషన్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.